నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. త్రిత్వము తర్వాత 18వ ఆదివారపు శుభములు, దైవ దీవెనలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేటి దైవ లేఖన భాగములను అనుసరించి ఏర్పాటు చేయబడిన అంశము, దేవుని నుండి ఏమి కోరుకుంటున్నావు? దేవుని నుండి ఏమి కోరుకుంటున్నావు? సాధారణంగా ప్రతి మానవుడు కూడా దేవుని యొద్ద నుండి అనేకమైనవి కోరుకుంటూనే ఉంటాడు, ఆశిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు మనం చూస్తున్నా మన దైనందిన జీవితంలో మనకు కావలసినటువంటి మౌలిక అవసరతలు, బట్ట, వస్త్రము, లేదంటే ఆహారము, ఆరోగ్యం, ఇవన్నీ కూడా దేవుడి నుంచి ఎల్లప్పుడూ కూడా మనం ఆశిస్తూనే ఉంటాం. అయితే ఈరోజు మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో దేవుని దగ్గర నుంచి కొన్ని ప్రత్యేకమైనవి ఆశించినటువంటి, కోరుకున్నటువంటి ఇరువురును మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్య భాగంలో సొలొమోను గారు దైవ దర్శనం పొందుకున్నప్పుడు అతడు ఏమి కోరుకున్నాడో మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. సాధారణంగా ఇది మనం చదువుతున్నప్పుడు అనుకుంటాం, సొలొమోను సరైనదే అడిగాడు అని మనం అనుకుంటాం. అయితే ఇతని యొక్క కోరిక ఏ రీతిగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే, కేవలము భూ సంబంధమైనదే, కేవలము తన వరకు మాత్రమే పరిమితమైనది. నేను ఈ రాజ్యమును పరిపాలించడానికి, కార్యములను చక్కపెట్టడానికి తగిన జ్ఞానమును దయచేయి అని అడగడం మనం చూస్తున్నాం. అదే దావీదు గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఏమని అడుగుతున్నాడంటే, దేవా నీ రాజ్యము స్థిరపడినట్లుగా నా కుటుంబంలో ఎవరో ఒకరిని ఉంచు అని అడగడం. అంటే తనతో పాటు తన కుటుంబీకులందరి కొరకు ఆయన చేసినటువంటి ప్రార్థన లేదా కోరిక మనం చూస్తున్నాం. అలాగే 51వ సంకీర్తనలో కూడా ఆయన మరి యొక్క కోరిక, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. కాబట్టి ఇతని యొక్క కోరిక, దావీదు గారి కోరిక మనం చూస్తున్నాం, తన వరకు మాత్రమే పరిమితమైంది కాదు. కానీ సొలొమోను కోరిక కేవలము తన వరకే పరిమితమైంది. మరి ప్రాముఖ్యంగా భూ సంబంధమైనది మాత్రమే. ఈ రాజ్యము కొరకు, అలాగే ఆ రాజ్యమును పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానం. అలాగే తనకి జీవితంలో తర్వాత మనం చూస్తున్నాం, అంత జ్ఞానం ఇచ్చినా కూడా అనేక మంది అన్య స్త్రీలను వివాహం ఆడి చివరికి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా మనం చదువుకునేటువంటి సువార్త పాఠ్య భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 27 వచనాలు మనం చూస్తున్నాం. ఒక యవనస్తుడైనటువంటి అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన నడి రోడ్డు పైన మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడగడం మనం చూస్తున్నాం. అధికారే, ధనవంతుడే, అలాగే యవనస్తుడే, కానీ నడి రోడ్డు పైన మోకరించాడంటే యేసుక్రీస్తు వారి పైన ఎంత నమ్మకం ఉందో అక్కడే అర్థమవుతుంది. కాబట్టి నమ్మకంతోనే వచ్చాడు. కానీ ఎంత దురదృష్టవంతుడంటే, యేసయ్య దగ్గరకు వచ్చి వట్టి చేతులతో తిరిగి వెళ్ళినటువంటి వ్యక్తిగా అతడు చరిత్రలో నిలిచిపోయాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన ఎవరు కూడా వట్టి చేతులతో తిరిగి వెళ్ళలేదు. అలాగే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకు ఒకటి కొదువుకుంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి అప్పుడు నీ వచ్చి నన్ను వెంబడించు. అంటే 12 మంది శిష్యులలో తర్వాత ఒకటిగా చేర్చబడాల్సినటువంటి వాడు, 13వ శిష్యుడిగా చేర్చబడాల్సినటువంటి వ్యక్తి, కానీ వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే, నిత్య రాజ్యం కొరకు ఆలోచన కలిగినటువంటి వాడే, కానీ నిత్యత్వపు అంచుల వరకు వచ్చి వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయినటువంటి వాడు. సొలొమోను భూ సంబంధమైనటువంటి మనసు, వాటిపైన మనసు కలిగినటువంటి వాడు. రెండవది, ఈ యవనస్తుడైనటువంటి అధికారి నిత్యత్వము పైన, ఎటర్నిటీ మైండ్ కలిగినటువంటి వాడే, నిత్యత్వం పైన మనస్సు కలిగినటువంటి వాడే, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి అతనిలో ఏమి కరువైపోయాయి అంటే, క్రియలు కరువైపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగంలో ఈరోజు మనం చూస్తే, యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? 17వ వచనం చూస్తే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి విశ్వాసం అన్నదని చెప్తే సరిపోదు, దానికి తగినటువంటి క్రియలు ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఈ యవనస్తుడైనటువంటి అధికారి
నేను చిన్ననాటి నుంచే అన్నీ కూడా చేస్తున్నాను. భక్తి సంబంధమైనవన్నీ కూడా చేస్తున్నాను అని అంటున్నాడు గానీ, ఇంతకీ అతనిలో ఏమి లోపిస్తుందంటే, అతని భక్తిలో ఏమి లోపిస్తుందంటే, క్రియలు లోపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఉండాల్సింది, భక్తిపరులుగా మన జీవితాల్లో ఉండాల్సింది క్రియలు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి విశ్వాసము, వారి యొక్క భక్తి ఎంతో గొప్పది. ఎందుకంటే రాజు వారిని అగ్నిగుండములో పడవేస్తున్నటువంటి తరుణములో మనం ఆలోచన చేస్తే వారు అంటున్నారు, రాజా, నీవు మండుచున్న ఈ యొక్క అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా మా దేవుడు ఇందులో నుంచి మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినా కూడా మేము మాత్రం నీవు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించు. కాబట్టి వారి యొక్క విశ్వాసము, వారి భక్తి వారి యొక్క క్రియలలో కనిపిస్తుంది. ఈరోజు మరి క్రైస్తవ విశ్వాసులంగా మన జీవితాలలో క్రియలు ఉన్నాయా? క్రియలు లేనటువంటి విశ్వాసము అది మృతమైనది అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా సొలొమోను మనం చూస్తున్నాం. అతని ఆలోచన ఎక్కడి వరకు ఉందంటే భూ సంబంధమైనది వరకు మాత్రమే అతని ఆలోచన ఉంది. అదే మోషే గారు 90వ సంకీర్తనలు అంటున్నారు కదా, నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి. ఎలాంటి జ్ఞానం అంటే, భూ సంబంధమైనటువంటి కనాన దేశాన్ని నేను చూడలేకపోయాను, కానీ వాగ్దాన సంబంధమైనటువంటి కనాన దేశాన్ని నేను చూడాలి, దాన్ని చేరుకోవాలి. అలాంటి ఆ యొక్క ఎటర్నిటీ మైండ్ ఆయన కలిగి ఉన్నాడు. కానీ సొలొమోను కేవలము భూ భూమి వరకే, ఈ లోకం వరకే అతని ఆలోచనలు పరిమితమైపోయాయి. ఇక రెండోది మనం చూస్తున్నాం, యవనస్తుడైన అధికారి, ఇతడికి నిత్యత్వపు ఆలోచనలు ఉన్నాయి, ఎటర్నిటీ మైండ్ ఉంది, కానీ అతనిలో ఏమి లోపించిందంటే క్రియలు లోపించినాయి. క్రియలు లేకపోవడం వలన అతడు వట్టి చేతులతో వెనుకకు వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆ యొక్క నిత్యత్వపు అంచుల వరకు వచ్చి 13వ శిష్యుడిగా చేర్చబడాల్సినటువంటి వాడే, కానీ వెనుకకు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం ఎలా తృణీకరించబడకూడదంటే, నీ జీవితంలో భక్తి సంబంధమైన, భక్తి సహితమైనటువంటి క్రియలు ఉండాలి, విశ్వాస సహితమైనటువంటి క్రియలు ఉండాలి. ఆ క్రియలే మనందరినీ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి నడిపించగలదు. ఆ క్రియలే మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడగలదు. ఆ క్రియలే యేసుక్రీస్తు వారి యొక్క కృపకు పాత్రలుగా మనందరినీ కూడా చేయగలదు. కాబట్టి దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.